ఎంపీసీ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మ్యాథ్స్ బిలో 75కి 75 మార్క్స్ తెచ్చుకోవాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ ఆ మార్క్స్ తెచ్చుకోవాలంటే పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసా? కానీ దానికి కావాల్సిన ఒక స్ట్రాటజీ ఏం ఫాలో అవ్వాలో తెలుసా? అసలు ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో తెలుసా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ అన్ని రఫ్ నోట్స్ లో బాగా ప్రాక్టీస్ చేస్తారు. అక్కడ ఎలా పడితే అలా రాయడం వల్ల అదే అలవాటు అయిపోతుంది. అదే మెథడ్ ని ఎగ్జామ్ పేపర్ లో కూడా కంటిన్యూ చేస్తారు. అలా చేయడం తప్పు. మీకు ఇచ్చిన బుక్లెట్ లో క్వశ్చన్ నెంబర్ క్లియర్ గా వేసి ప్రతి ఆన్సర్ ని స్టెప్ బై స్టెప్ క్లియర్ గా రాయాలి. క్యాలిక్యులేషన్స్ కూడా డీటెయిల్ గా ఉండాలి. పేజ్ మధ్యలో పిచ్చి గీతలు కొట్టడం, గజిబిజిగా రాయడం చేయొద్దు. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలంటే లెఫ్ట్ సైడ్ ఆన్సర్ స్టెప్స్ నీట్ గా ఉండాలి. దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి రైట్ సైడ్ లో రాసి నీట్ గా ప్రెజెంట్ చేయాలి. LAQs రాస్తున్నప్పుడు 5 LAQs ఒక్కటే దగ్గర రాయాలి. లేదు నాకు ఒక లాంగ్ ఆన్సర్ రాశాక ఇంకో లాంగ్ ఆన్సర్ గుర్తు రావట్లేదని షార్ట్ ఆన్సర్స్ రాయొద్దు. ఏ సెక్షన్ కి అయితే రాస్తున్నారో ఆ సెక్షన్ అన్ని ఒక్కటే దగ్గర ఉండేలా చూసుకోండి. అప్పుడు నీట్ గా కనిపిస్తాయి. ఎగ్జామినర్ కి ఈజీ అవుతుంది మార్క్స్ అన్ని వేయడానికి. స్టెప్ 2, అన్ని స్టెప్స్ ని కరెక్ట్ గా రాయండి. ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది డైరెక్ట్ గా ఈక్వేషన్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ రాసేస్తారు. మధ్యలో ఉన్న ఒక 3-4 స్టెప్స్ మిస్ చేయడం వల్ల మీకు ఫుల్ మార్క్స్ రావు. ఈ స్టెప్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా ఇంక్లూడ్ అయ్యింది అనేది క్లియర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4/8 = 1/2 ఇలా డైరెక్ట్ గా కట్ చేయకుండా ఆ ప్రాసెస్ ని చూపించి ఆన్సర్ వేయండి. నెక్స్ట్ మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు అదొక లాజికల్ ఆర్డర్ లో ఉండాలి. పేపర్ కరెక్ట్ చేసే ఎగ్జామినర్ కి కూడా మ్యాథ్స్ తెలుసు కదా అని షార్ట్ కట్స్ వాడొద్దు. ఇవే మీ ఫుల్ మార్క్స్ రాకుండా చేస్తాయి. థర్డ్, హైలైట్ ఫార్ములాస్ అండ్ కంక్లూజన్. మీరు ఆన్సర్ రాసిన తర్వాత ప్రతి ఫార్ములాని హైలైట్ చేయండి. ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నారో అక్కడ రైట్ సైడ్ మెన్షన్ చేయండి. లాస్ట్ లో ఆన్సర్ వచ్చిన తర్వాత కంక్లూజన్ రాయడం మర్చిపోవద్దు. ప్రూవ్ చేయమన్న క్వశ్చన్స్ కి ఎండింగ్ లో LHS = RHS అని రాసి హెన్స్ ప్రూవ్డ్ అని హైలైట్ చేయండి. అప్పుడు మీ ఆన్సర్ కి వాల్యూ ఉంటుంది. మోస్ట్లీ 4 మార్క్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. ఇది లాస్ట్ చెప్తున్నా సరే చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది మ్యాథ్స్ ఎగ్జామ్ అనగానే టైం సరిపోలేదు, ఒక క్వశ్చన్ వదిలేసాను, ఒక 2 క్వశ్చన్లు వదిలేసాను అని అంటారు. మీకు టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే 3 hours చాలు, ఈజీగా సరిపోతాయి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే 3 hours ప్రాపర్ గా డివైడ్ చేసుకోండి. LAQs కి 1.5 hour, SAQs కి 1 hour, VSAQs కి 30 minutes ఇలా డివైడ్ చేసుకొని ఆ టైం లోపు కంప్లీట్ చేసుకోండి. ఆన్సర్ గుర్తు రాకపోతే ఆ ఆన్సర్ కి కావాల్సిన స్పేస్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి. అంతేగాని అక్కడే టైం వేస్ట్ చేయొద్దు. సో ఇలా ఈ 5 steps ని కానీ మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు 75/75 మార్క్స్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు. మరి ఇదే విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్ కూడా కావాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పేయండి. అలానే ఇప్పటి వరకు నేను మ్యాథ్స్ గురించి చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. మీరు ఎన్ని కామెంట్స్ పెడితే మేము అన్ని రిప్లైస్ ఇస్తాం. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మీ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మా పరీక్ష ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.